చింతపండు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దాని పుల్లటి రుచి, నోరూరించే వంటకాలు. చిన్నప్పుడు స్కూల్ గేట్ బయట ఉన్నప్పుడు ఉప్పు కారం అద్దుకొని చింతపండు తినటం మనలో చాలా మందికి ఒక మధుర జ్ఞాపకం. అయితే చింతపండు కేవలం రుచిని పెంచే పదార్థం మాత్రమే కాదు, ఇదొక సహజ సిద్ధమైన ఔషధ గుణమని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు చిన్న చింతపండు ముక్కని చప్పరించడం వల్ల శరీరంలో జరిగే అద్భుతాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా చలికాలంలో దీనిని తినటం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చింతపండులో ఉండే టార్చారిక్, మాలిక్ ఆమ్లాలు మన జీర్ణ వ్యవస్థని చురుగ్గా మారుస్తాయి. చింతపండు చప్పరించడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఆకలి నియంత్రణలో ఉంటుంది, అందుకే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన చిరుతిండ్లు తినకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా ఇది ఒక సహజమైన డిటాక్స్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ముఖంలో కొత్త కాంతిని తెస్తుంది. గుండె ఆరోగ్యానికి చింతపండు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటుని నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చింతపండు తక్కువ గ్లైసెమిక్ సూచికని కలిగి ఉండటం వల్ల ఇది కార్బోహైడ్రేట్ల శోషణని నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూసుకుంటుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, అర్థరైటిస్, శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. చింతపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని మితంగానే తీసుకోవాలి. మోతాదుకి మించి తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.